వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. కైకలూరులో వంగవీటి మోహనరంగ విగ్రహం పట్ల గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. మోహనరంగ విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసు చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా 1-2 ఏళ్లకు పరిమితం కాదని 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోందని అన్నారు. ప్రస్తుతం 6 చెరువులు అభివృద్ధి చెందాయని తెలిపారు. రాజకీయ ఉద్దేశంతో హైడ్రా పనిచేయటం లేదని, విపత్తుల నుంచి నగర ప్రజలను రక్షించేందుకు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఓఆర్ఆర్ వరకు ఉన్న చెరువులకు సంబంధించి ఈ ఏడాది పూర్తి స్థాయిలో తుది నోటిఫికేషన్పై దృష్టి సారించామని, అనేక అవరోధాల విమర్శలను ఎదుర్కొంటూ హైడ్రా ఏడాది కాలంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కబ్జాలు, దోపిడీ యథేచ్ఛగా చేసుకోమని ఎమ్మెల్యేలను, మంత్రులను సీఎం చంద్రబాబు వదిలేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీరియస్గా ఉండమని హెచ్చరించిన వారిలో పరివర్తన కనిపించడం లేదని, ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టినా ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వంలో బిజినెస్ రూల్స్ అనేవే లేకుండా పోయాయని, ఏదైనా అడిగితే ఎంక్వైరీ చేస్తామంటున్నారు. మంత్రులు సంతకం పెట్టిన తర్వాత విచారణ చేస్తామంటం ఏమిటి, నాన్ సెన్స్ కాకపోతే అని బొత్స మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులపై గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తమ కార్యాలయానికి నోటీసులు పంపారని, వాటిని తమ పిఏలు తీసుకున్నారని తెలిపారు. తాను ఇంకా నోటీసులో ఏముందో చదవలేదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నది అవాస్తవమని, తాను టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, తనకు మాజీ సీఎం కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉందని తెలిపారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలని ఆయన తండ్రి, సోదరులు వచ్చినప్పుడు సిఫార్సు లేఖ ఇచ్చానని, అయితే అధికారుల పరిశీలన తర్వాత జూలై 30న మాత్రమే పెరోల్ మంజూరు చేసినట్లు వివరించారు. పలు సమస్యల కోసం ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తారని, అధికారులు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. జూలై 16న నా లేఖ తిరస్కరించబడిందని, 14 రోజుల తర్వాత పెరోల్ మంజూరు చేయడం జరిగిందని, ఇది అధికారుల ప్రామాణిక ప్రక్రియలో జరిగిందని అన్నారు. భారత్ పరిపాలనలో మన దైనందిన జీవితాలను మార్చడంలో అంతరిక్ష సాంకేతిక గొప్ప భూమిక వహించబోతోందని ప్రధాని మోడీ చెప్పారు. దీనివల్ల దేశంలో ఏకీకరణ పెరుగుతోందని, పంటల బీమా, విపత్తు నిర్వహణ నుండి మత్స్య సంపద, మౌలిక సదుపాయాల ప్రణాళికల వరకు అనేక రంగాలపై దాని ప్రభావాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. వ్యవసాయ పథకాలకు ఉపగ్రహ ఆధారిత అంచనాలు, గతిశక్తి, జాతీయ మాస్టర్ ప్లాన్ కింద జియోస్పేషియస్ మ్యాపింగ్ వంటి పురోగతులు సాధారణ పౌరులకు సురక్షితమైన, ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయని, ఇది అంతరిక్ష ఆవిష్కరణలో దేశ అద్భుతమైన పురోగతిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మత ప్రచారకుడు అనిరుద్ధాచార్య మహారాజ్ ప్రసంగాలు తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. సమాజంలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఆయన కలియుగంలో భార్యాభర్తల బంధాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నేటి కాలంలో డబ్బు కోసం భార్యలు తమ భర్తలను వదిలి పారిపోతున్నారని ఆరోపించారు. ఒకవేళ రావణుడు సీతను అపహరించడానికి వచ్చినట్లుగా ఇప్పుడు భార్యలను ఎత్తుకెళ్లడానికి వస్తే వారే స్వయంగా అతని విమానంలో దూకి మమ్మల్ని తీసుకెళ్లు అని బతిమలాడతారని పేర్కొన్నారు. కర్ణాటకలోని ధర్మస్థల అత్యాచారం కేసులో ఒక సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. వందలాది మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు ఆరోపించిన ఒక మాజీ శానిటరీ వర్కర్ చిన్నయ్య అలియాస్ చెన్న తొలిసారి బయటకు వచ్చాడు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అతడు చెప్పిన వివరాలు అబద్ధాలని, తప్పుదోవ పట్టించాడని నిర్ధారించింది. దీంతో అతన్ని ఈ రోజు అరెస్ట్ చేశారు. చిన్నయ్య గతంలో తాను మాస్క్ ధరించి మీడియాతో మాట్లాడాడు. ధర్మస్థలలో జరిగిన హత్యలు, అత్యాచారాల గురించి బయటపెట్టినందుకు తనను చంపేస్తారన్న భయంతోనే మాస్క్ ధరించినట్లు అప్పట్లో చెప్పాడు. ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో జయశంకర్ పాల్గొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేయడం వల్ల భారత్పై వస్తున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్, అమెరికా వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. మాకంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని తెలిపారు. మా రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడమే మాకు ప్రధానమని, దీనిపై మేము రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. నిజంగా మీకు భారత్తో సమస్య ఉంటే మా చమురును శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండని అమెరికాకు తేల్చి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ మిట్టల్ అమెరికాకు ఒక బలమైన హెచ్చరిక జారీ చేశారు. భారతదేశంపై అమెరికా విధించిన 50% టారిఫ్లను ఆగస్టు 27లోగా వెనక్కి తీసుకోకపోతే తమ క్యాంపస్లో అమెరికన్ సాఫ్ట్ డ్రింక్స్ మరియు ఇతర పానీయాల కంపెనీల ఉత్పత్తులను నిషేధిస్తామని ఆయన ప్రకటించారు. తమ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ దేశంలోని అతిపెద్ద యూనివర్సిటీలలో ఒకటని, ఇక్కడ 40,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్ డ్రింక్స్ వినియోగాన్ని నిలిపివేస్తే అది అమెరికన్ కంపెనీకి నష్టాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసాలు, కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబైలోని అనేక చోట్ల ఒకేసారి దాడులు జరుగుతున్నాయి. ఆర్కామ్ సహా అనుబంధ సంస్థలపై అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అంబానీపై ప్రధానంగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో గల తేడాలు, అక్రమంగా నిధుల మళ్లింపులపై సిబిఐ దృష్టి సారించింది. ఈ మేరకు రుణాల వివరాలు, వాటి వినియోగంపై అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.